ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ ఆల్ ద స్కిల్స్. ఈరోజు మనం స్విచ్ గేర్ ప్రొటెక్షన్ సబ్జెక్ట్లో ఒక టాపిక్ చూద్దాం. కంపారిజన్ ఆఫ్ బల్క్ ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్ అండ్ మినిమమ్ ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్ అనమాట. ఈ కంపారిజన్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్, సెమిస్టర్లో చాలా టైమ్స్ అడిగారు. కాబట్టి మనం ఇప్పుడు కంపారిజన్ చూద్దాం. ఇందులో 8 కంపారిజన్స్ ఉన్నాయి, చాలా ఈజీగా ఉంటాయి. ఒక కంపారిజన్ నేర్చుకున్న దాన్ని బట్టి ఇంకొక కంపారిజన్ని ఈజీగా రాయొచ్చు. బల్క్ ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్ అంటే క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ అనేది ఎక్కువ రిక్వైర్ అవుతుంది. పేరులోనే ఉంది కదా, బల్క్ ఆయిల్ అంటే ఎక్కువ ఆయిల్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుందన్నమాట. మినిమమ్ ఆయిల్ అంటే 10% ఆఫ్ ఆయిల్ క్వాంటిటీ అనేది రిక్వైర్ అవుతుంది. 10% అనేది సరిపోతుంది. ఈ బల్క్ ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్ని ఇన్స్టాల్ చేయడానికి ఎక్కువ స్పేస్ కావాలి, దీనికి లెస్ స్పేస్ సరిపోతుంది. ఎందుకంటే మినిమమ్ ఆయిల్ కాబట్టి తక్కువ ఆయిల్ ఉంటుంది కాబట్టి చిన్న సర్క్యూట్ బ్రేకరే ఉంటుంది అనమాట. దీనికి ఇన్స్టాల్ చేయడానికి ఎక్కువ స్పేస్ కావాలి. దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం చాలా డిఫికల్ట్. అలాగే దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం డిఫికల్ట్, సైజ్ పెద్దది కాబట్టి దీని యొక్క ట్రాన్స్పోర్టేషన్ కష్టమవుతుంది. అలాగే మెయింటెనెన్స్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. బల్క్ ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్లో మెయింటెనెన్స్ అనేది ఇంక్రీజ్. అందులో సపోజ్ ఏదైనా ఒక ఎక్విప్మెంట్ కానీ ఏదైనా డ్యామేజ్ అయితే ఆయిల్ అంతా మార్చాలి, ఎక్కువ ఆయిల్ అంతా మార్చాలన్నమాట. అంటే మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది మనకి ఇందులో. ఓకే, ఇప్పుడు వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అయితే కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. వోల్టేజ్ ఇంక్రీజ్ అయినప్పుడల్లా కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. ఇది తక్కువ ఆయిలే కాబట్టి లో మెయింటెనెన్స్ కాస్ట్ అవుతుంది. ఓకే, ఇందులో ప్రొడక్షన్ ఆఫ్ కార్బనైజేషన్ ఈజ్ లెస్. కార్బనైజేషన్ అనేది తక్కువ ఉంటుందంట, ఇందులో కార్బనైజేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. కార్బనైజేషన్ ఏంటంటే మనం ఒక సర్క్యూట్ బ్రేకర్లో ఆర్క్ అనేది ఎప్పుడైతే ఎస్టింగ్విష్ అయ్యిందో దాన్ని క్వంచింగ్ చేయడానికి, దాన్ని ఆయిల్ అనేది క్వంచ్ చేస్తుంది అనమాట. ఆ స్పార్క్ని క్వంచ్ చేస్తుంది. ఆ స్పార్క్ని క్వంచ్ చేయడం వల్ల షార్ట్ సర్క్యూట్ అనేది అవ్వదు. క్వంచ్ అయిన తర్వాత ఆయిల్ పైన ఒక బ్లాక్ కలర్ లేయర్ని అబ్జర్వ్ చేస్తాం, దాన్ని కార్బనైజేషన్ అంటాం అన్నమాట. మనకి ల్యాబ్స్లో కూడా ఈ ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది, ఈ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్ అనమాట. అందులో మనం ఎప్పుడైతే ఆర్క్ క్వంచ్ అయిపోయిన తర్వాత ఆయిల్ పైన ఒక బ్లాక్ కలర్ లేయర్ అని అబ్జర్వ్ చేస్తుంది, దాన్ని కార్బనైజేషన్ అంటాం. ఇందులో బల్క్ ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్ అనేది ఫ్రీక్వెంట్ ఆపరేషన్కి సూటబుల్ అనమాట. ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఎప్పుడైతే ఆపరేట్ చేస్తామో అప్పుడు బల్క్ ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్ అనేది సూటబుల్ అవుతుంది. ఫ్రీక్వెంట్ ఆపరేషన్కి మినిమమ్ ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్ అంత సూటబుల్ కాదు. ఇందులో గ్యాసెస్ని చాలా ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఇందులో బల్క్ ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్స్లో గ్యాసెస్ అనేవి చాలా ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఇందులో గ్యాసెస్ని రిమూవ్ చేయడం చాలా కష్టం అన్నమాట. ఓకే, ఈ టైప్ ఆఫ్ బల్క్ ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్స్ అనేవి 33 కిలోవోల్ట్కి సూటబుల్ అనమాట. ఈ సర్క్యూట్ బ్రేకర్స్ 33 kVకి సూటబుల్. ఇదేమో 132 kV వరకు సూటబుల్ అనమాట. అప్ టు 132 kV వరకు సూటబుల్. ఓకే, ఇది కంపారిజన్. ఇంకా మీకు మినిమమ్ ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్ వాటి గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.